శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు ఏప్రిల్లో ప్రారంభం కానున్నందున ప్రధాన ప్రత్యామ్నాయ మార్గమైన 3 వంతెనల రోడ్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని, నగరంలోని ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి మత పెద్దలు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవిలతో కలిసి 3 వంతెనల దగ్గర రైల్వే శాఖ చేపట్టిన ట్రాక్ విస్తరణ అనంతరం ప్రజలకు రాకపోకలు వీలుగా రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 3 వంతెనల దగ్గర గతంలో ఉన్న 2 ట్రాక్లను 4 ట్రాక్లుగా 5.5 కోట్లతో రైల్వే శాఖ చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు కొంత జాప్యంగా జరిగిన రాకపోకలకు వీలుగా సుందరంగా తీర్చిదిద్దామన్నారు. సదర్ ప్రాంతంలో గతంలో ఉండే డ్రైనేజ్ సమస్యల ప్రస్తుతం లేకుండా చేశామని అధికారులు తెలిపారు. ఏప్రిల్లో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయని, ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 3 వంతెనల ప్రారంభం చాలా కీలకమన్నారు. 3 వంతెనల ప్రారంభం మాస్టర్ ప్లాన్ మేరకు 60 అడుగుల రోడ్డు విస్తరణకు స్థానిక ప్రార్థనా మందిరాల మత పెద్దలు, ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికే నగరంలో పలు దేవాలయాలు, చర్చిలు, మసీదులు, విగ్రహాల వలన తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందరి సహకారంతోనే సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని నగర కమిషనర్ నేతృత్వంలో త్వరలో పటిష్ట పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, గుంటూరు ఎంపీ మరియు కేంద్ర మంత్రుల తోడ్పాటుతో రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఇప్పటికే శంకర్ విలాస్, పెదపలుకులూరు, గడ్డిపాడుల వద్ద ఆర్ఓబీలు మంజూరయ్యాయని, సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న నందివెలిగి రోడ్ ఆర్ఓబీకి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. గుంటూరు నగరాన్ని రోడ్లు, ట్రైన్లు, వీధి లైట్లు, త్రాగునీరు, మంచి మౌలిక వసతుల్లో పెనుమార్పుల ద్వారా కార్పొరేట్ నగరంలో అభివృద్ధి చేసుకుంటామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే గుంటూరులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని ఆధ్వర్యంలో నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. నగరాభివృద్ధి, రోడ్ల విస్తరణ చాలా కీలకమని, విస్తరణకు నగర ప్రజలు సహకరించాలన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలంగా నగరంలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని, నగర ప్రజలు కూడా సహకరించాలన్నారు. ముందు మనిషి, తర్వాతే మతమని, ప్రజలు అవసరాలకు అనుగుణంగా చేపట్టే రోడ్ల విస్తరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ్ మోహన్ కృష్ణ, ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సచిల, జిఎంసిఎస్ నాగమల్లేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, సిపి రాంబాబు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రైల్వే నుండి ఏడీఆర్ఎం, డీసీఈ, ఏడీఈఎన్ తదితరులు పాల్గొన్నారు.